ప్రైజ్ ది లార్డ్. నేటి దిన వాగ్దానము. స్ఫటికం వల్లే మెరయునటి జీవజలముల నది దేవుని యొక్కయు గుర్రపిల్ల యొక్కయు సింహాసనమునొద్ద నుండి ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 1వ వచనము. ప్రవక్త ఇక్కడి నీళ్లు మందిరం నుండి బలిపీఠం ప్రక్కగా పారుచున్నట్టు చూశాడు. ఒక మనిషి ఆ నీటిని 1000 మూరలు కొలవగా ఆ నీళ్లు చీలమండంలోతుండెను. ఆయన మరి 1000 మూరలు కొలవగా అక్కడ మోకాళ్ళ లోతు నీళ్లుండెను. ఇంకా ఆయన 1000 మూరలు కొలవగా అక్కడ మొలమోతు నీళ్లుండెను. ఆయన ఇంకా 1000 మూరలు కొలవగా లోతు ఎక్కువై దాటలేనంత నదిగా ఉంది. మరి ఎక్కువ లోతు ఉండడం వల్ల దాటవీలు లేకుండా ఈదవలసినంత నీరు గల నది ఆయను అని చదువుతాం ఎహెచ్కేలు గ్రంథంలో. నేను ఎప్పుడు ఈ అధ్యాయం చదివినా నాకు నాట్యం చేయాలనిపిస్తుంది. ఎందుకంటే పరిశుద్ధాత్మలో ఆనందించడం అంటే ఏమిటో నాకు తెలుసు. మనం చీల మండలం లోతు, మోకాళ్ళ లోతు, మొలల్లోతు అభిషేకానికి తృప్తిపడక మనం పరిశుద్ధాత్మ నదిలో ఈదాలని ఆశించాలి. హల్లెలూయా. పరిశుద్ధాత్మతో సంపూర్ణంగా మునిగే అనుభవం ఊహించలేనిది. పరిశుద్ధాత్మలో సంపూర్తిగా నీవు లీనమైతే ఈ సంతోషం రెట్టింపు అవుతుంది. అటువంటి అనుభవం మన పరిసర ప్రాంతాలను మరిచేటట్లు చేస్తుంది. అప్పుడు మనం గాఢాంధకారములో నేను తిరిగినను నేనేలా భయపడును, నా తోడు నీవుండగా అని పాడుకుందాం. ప్రార్థన. తండ్రి, నా పట్ల ఎంతో కృప చూపి నన్ను సజీవునిగా ఉంచుటకు పంపిన వాగ్దానమునకై వందనములు. దేవా, చీలమండల లోతు, మోకాళ్ళ లోతు అనుభవంతో నేను తృప్తిపడను, కానీ పరిశుద్ధాత్మ నదిలో నేను ఈదాలని ఆశపడుచున్నాను. నాయనా, ఇటువంటి అభిషేకాన్ని బట్టి నీకు వందనములు. నిన్ను ప్రేమిస్తున్నాను. నీకే వందనాలు. యేసు ప్రభుని నామంలో ప్రార్థిస్తున్నాను. ఆమెన్.